ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పట్ల విధేయత నిరూపించుకోవడానికి గాను చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్‌ను అవహేళనలు చేస్తూ మాట్లాడడం తప్పనిసరిగా ఉండేది. అలా విధేయతా పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే జగన్ నమ్మేవారని, లేదంటే దూరం పెట్టేవారని వైసీపీని వీడి వచ్చిన నేతలే చెబుతుంటారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోందా అనే అనుమానం కలుగుతోంది. ఇదివరకు మహిళా కమిషన్ చైర్పర్సన్‌గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేసి జగన్‌ని విమర్శిస్తున్నారు. ఆమె శనివారం విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నితో భేటీ అయ్యారు. ఆయన ద్వారా సీఎం చంద్రబాబు నాయుడును ఒప్పించి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే కేశినేని చిన్ని ఆమెతో భేటీ అయ్యారనే సమాచారం. కనుక నేడో రేపో సీఎం చంద్రబాబు నాయుడిని ఆమె కలిసి కండువా కప్పుకోవడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. గతంలో ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్గా వ్యవహరించినప్పుడే ఆమె కూడా చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా మాట్లాడారు. జగన్ మెప్పు కోసం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ ఇద్దరికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోగానే టీడీపీలో చేరిపోయేందుకు గాను జగన్, విజయసాయిరెడ్డిలపై విమర్శలు చేశారు. కనుక ఆమె టీడీపీలో చేరడానికి ప్రాథమిక అర్హత సాధించారని అనుకోవాలా? టీడీపీలో చేరాలంటే అదే ప్రాథమిక అర్హత అనే సందేహం కలుగుతోంది. ఇదివరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన వాసిరెడ్డి పద్మ ఇప్పుడు వైసీపీని వీడి జగన్‌ని విమర్శిస్తున్నప్పుడు రేపు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీని వీడకుండా అంటిపెట్టుకుని ఉంటారా? వైసీపీలో చేరేందుకు చంద్రబాబు నాయుడిని విమర్శించకుండా ఉంటారా? అయినా ఇంతకాలం టీడీపీ నేతలు ఎవరి నోటికి బలయ్యారో, ఎవరితో టీడీపీ నేతలు, కార్యకర్తలు రాజకీయ పోరాటాలు చేశారో అటువంటి వారిని పార్టీలో చేరుకోవడం ద్వారా ఎటువంటి సందేశం పంపుతున్నట్టు? వైసీపీలో ఉన్నవారు అవినీతి పరులను నిందిస్తున్నప్పుడు టీడీపీలో చేరగానే కడిగిన ఆణిముత్యాలైపోతారా? కష్టకాలంలో కూడా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకే ఇంతవరకు పదవులు లభించక ఎదురుచూపులు చూస్తున్నప్పుడు టీడీపీని రాజకీయంగా దెబ్బతీసి తుడిచిపెట్టేయాలని ప్రయత్నించిన వారిని పార్టీలోకి తెచ్చుకోవడం, వారికి పదవులు పంచిపెట్టడం అవసరమా? అయినా ఇప్పటికే టీడీపీ హౌస్ఫుల్ అయినప్పుడు వైసీపీ నుంచి విశ్వసనీయత లేని నేతలు తెచ్చుకోవడం అవసరమా అని పార్టీ శ్రేయోభిలాషులు ప్రశ్నిస్తున్నారు.